స్క్రీన్ షేర్ చేసి చూపిస్తారా? అది ఏవి రావట్లేదు ఎట్లా? సరే. చేస్తాను మేడం. ఒక్క నిమిషం మేడం. వెయిట్ వాళ్ళు షేర్ చేస్తారు. ఈ డైరెక్టరీ సబ్మిషన్స్ 5 తీసాను. లేదని మళ్ళా ఓకే. సోషల్ బుక్ మార్క్స్. ఓకే, స్టార్ట్ చేయండి. మీరు ఒక జీమెయిల్ క్రియేట్ చేసుకున్నారు కదా, ఆ జీమెయిల్ తోటి స్టార్ట్ చేయండి. ఇవన్నీ లాగిన్ చేసుకొని ఇందులో సబ్మిట్ చేయడం స్టార్ట్ చేయండి. ఓకే. శ్రీష వెబ్సైట్ ఉంది కదా, శ్రీష డిజిటల్, దాంట్లోనే మీరు ఏమేమి లింక్స్ తీసుకున్నారో ఆ లింక్స్ ఒక షీట్లో పెట్టుకోండి. ఫస్ట్ ఏమేమి సబ్మిట్ చేస్తున్నారు వెబ్సైట్లో నుంచి. ఓకేనా? ఓకే మేడం. తర్వాత ఇప్పుడు సైట్స్ ఇవి తీశారు కదా, వెబ్సైట్ ఓపెన్ చేసి ఒకసారి ఓపెన్ చేయండి. శ్రీష డిజిటల్ ఎట్లా తీసుకోవాలో చెప్తాను. అంతకుముందు చేయలేదు, వర్క్ చెప్పినప్పుడు చేసినట్టున్నారు కదా, సబ్మిట్ చేయమని. చేశాను. సరే, వెబ్సైట్ క్లిక్ చేసి డాట్ ఇన్ కొట్టండి. రాలేదట్టుంది. బింగ్ కదా, బింగ్లో ఇండెక్స్ అవ్వలేదు. దీనికి కూడా బింగ్ ఇండెక్స్ చేస్తాం. అది అబౌట్ మీ ప్రొఫైల్ క్రియేషన్ అండి. .com వచ్చింది. దాంట్లో వెబ్సైట్ మీద క్లిక్ చేయండి, దాంట్లోకి వెళ్తారు. అక్కడైనా పర్లేదు. ఇది మీదేనా మేడం? .com కాదు, .in మనదేనే, శ్రీష డిజిటల్. ఒకసారి టైప్ చేయండి, ఒకసారి ఓపెన్ చేయండి. అది అబౌట్ మీ ఓపెన్ చేయండి. .com ఎందుకు వచ్చింది? చూద్దాం. మందే. కిందకి రండి, డిజిటల్ మార్కెటింగ్ ఆన్లైన్ ట్రైనింగ్ ఉంది కదా, దాని మీద క్లిక్ చేయండి. మందే, కానీ అది ఎందుకో వాడు ఇచ్చినట్టున్నాడు, మరి ఎక్కడన్నా మిస్టేక్ అయింది. ఇప్పుడు వెబ్సైట్ వచ్చింది కదా, ఆ వెబ్సైట్ ఏ లింక్ తీసుకోవాలి, బ్లాగ్ లింక్, సర్వీసెస్ ఏదో ఒకటి క్లిక్ చేయండి. కంట్రోల్ యూ. కిందికి రండి. ఇప్పుడు ఇందులో ఒక ఆర్టికల్ బ్లాగ్ క్లిక్ చేయండి, ఏదో ఒక బ్లాగ్. ఇప్పుడు కంట్రోల్ యూ. ఇక్కడ నుంచి టైటిల్ తీసుకొని ఫస్ట్ యూఆర్ఎల్ ఒక నోట్ ప్యాడ్లో పెట్టుకోండి ఫస్ట్. తర్వాత టైటిల్, డిస్క్రిప్షన్, కీవర్డ్స్ ఒక 3 కీవర్డ్స్ తీసుకెళ్ళి. ఓకే. కీవర్డ్స్ ఏది మేడం? శ్రీష డిజిటల్ బెస్ట్ డిజిటల్ మార్కెటింగ్ ట్రైనింగ్ ఇదేనా? టైటిల్ అని టైప్ చేయండి. కీవర్డ్స్ ఇందులో దొరకవు మీకు, మీరు ఓన్గా క్రియేట్ చేయండి కీవర్డ్స్. ఓకే. టైటిల్ అని టైప్ చేయండి, వస్తుంది. ఇక్కడ ఉంది కదా మేడం? ఉంది. ఒకవేళ అన్ని సైట్స్కి ఇలా కనపడదు అలాంటప్పుడు. ఓకే. అప్పుడు దాని పక్కనే ఉంటుంది డిస్క్రిప్షన్ కూడా. అన్ని సైట్స్కి ఇలానే కోడింగ్ కనపడదు.
ఉమ్. టైటిల్ ఇంకా మేడం డిస్క్రిప్షన్ దాని కిందే ఉంది కదా, మెటా టైటిల్ డిస్క్రిప్షన్. మామూలుగా అయితే ఓల్డ్ సైట్స్కి కూడా కీవర్డ్స్ ఇక్కడే వచ్చాయి. ఇప్పుడు కీవర్డ్స్ యూజ్ అవసరం లేదు కాబట్టి మనము కీవర్డ్స్ మనమే నోట్ ప్యాడ్లో తీసుకోవాలి ఒక 3. ఇప్పుడు ఇందులో ఉంది కదా టైటిల్లో బెస్ట్ డిజిటల్ మార్కెటింగ్ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్ ఒకటి, డిజిటల్ మార్కెటింగ్ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్ ఇన్ హైదరాబాద్ ఒకటి, అట్లా 2 కీవర్డ్స్ తీసుకోండి ఇప్పుడు సరిపోతుంది. యూఆర్ఎల్, మెటా టైటిల్, మెటా డిస్క్రిప్షన్, కీవర్డ్స్ ఈ 4 పెట్టి ఇంకా మిగతా మీరు ఇప్పుడు తీసిన సైట్స్ ఉన్నాయి కదా, ఒకసారి ఓపెన్ చేయండి ఏమేమి ఉన్నాయి. ఆర్టికల్ సబ్మిషన్స్, ఆర్టికల్ సబ్మిషన్స్లో అవి కాదు, కంటెంట్ రాయాలి. దీనికి స్కూప్ ఇట్ ఉంది కదా, స్కూప్ ఇట్కి ఇప్పుడు మీరు తీసుకుంది సబ్మిట్ చేయొచ్చు, లింక్డ్ఇన్కి సబ్మిట్ చేయొచ్చు. కిందకి ఇది ఆర్టికల్ సబ్మిషన్స్లోకి రావులే కానండి. అండ్ లైవ్ జర్నల్ ఉంది కదా, అది వచ్చేసి ఆర్టికల్ సబ్మిషన్ సైడ్, దానికి ఆర్టికల్ రాయాలి. ఒక కీవర్డ్ తీసుకొని ఆర్టికల్ చాట్ జీపీటీలో యూజ్ చేసి రాసి అప్పుడు సబ్మిట్ చేయాలి. పైకి వెళ్ళండి, సోషల్ బుక్ మార్కింగ్ సైట్స్. అంటే ఆ ఆర్టికల్ ఎక్కడ రాయాలి మేడం? ఇక్కడనేనా ఈ డొమైన్ అథారిటీ, పేజ్ అథారిటీ? ఆర్టికల్ చాట్ జీపీటీలో రాయాలి కదా, మనం ఆర్టికల్ రాస్తాం కదా, ఒక కీవర్డ్ తీసుకొని ఆర్టికల్ రాసి ఆ ఆర్టికల్ ఇందులో సబ్మిట్ చేయాలి లైవ్ జర్నల్ వెబ్సైట్లో. ఓకే ఓకే. అప్పుడు లింక్ ఇవ్వాలి మన వెబ్సైట్లో, ఆ ఆర్టికల్ మన వెబ్సైట్ లింక్ ఇవ్వాలి. ఇప్పుడు ఇందాక అబౌట్ మీ అనేది ఒక ప్రొఫైల్ క్రియేషన్ సైట్ కదా, అందులో కంటెంట్ రాసి ఇచ్చాము. దాని పక్కన ఉంది చూడండి, నెక్స్ట్ ఇది బ్లాక్ కలర్ పక్కది. ఇప్పుడు దీంట్లో కంటెంట్ రాసి మనం అక్కడ లింక్ ఇచ్చాం కదా కింద, డిజిటల్ మార్కెటింగ్ ఆన్లైన్ ట్రైనింగ్ అని హైపర్ లింక్ ఎలా ఇచ్చామో అట్లానే ఆర్టికల్ సబ్మిషన్ సైట్స్లో కూడా ఆర్టికల్ రాసి సబ్మిట్ చేయాలన్న. మీడియం గుర్తుంది కదా, మీడియం ఆర్టికల్ సబ్మిషన్ సైట్. ఒకసారి మీరు యూట్యూబ్ ఛానల్లో మన క్లాసెస్ ఉన్నాయి కదా, ఆర్టికల్ సబ్మిషన్స్ అవన్నీ ఒకసారి చూడండి, ఒకసారి అది గుర్తొస్తుంది మొత్తం కంప్లీట్గా. ఓకే. ఆ సైట్లో లాగిన్ చేసి ఆర్టికల్ సబ్మిషన్ సైట్స్లో యూఆర్ఎల్స్ ఉన్నాయి కదా, అందులో మీ దగ్గర ఉన్న జీమెయిల్తో లాగిన్ చేయండి. ఫస్ట్ ఒక కీవర్డ్ తీసుకొని మన వెబ్సైట్లో ఒక కీవర్డ్ తీసుకొని దాన్ని ఆర్టికల్ రాయమని చెప్పి చాట్ జీపీటీకి ఇవ్వండి. చాట్ జీపీటీ ఆర్టికల్ రాస్తుంది. ఆ ఆర్టికల్ తీసుకొచ్చి ఈ వెబ్సైట్లో టైటిల్, ఆర్టికల్ డిస్క్రిప్షన్, కొన్ని సైట్స్ ఇమేజెస్ అడుగుతాయి, దానికి తగ్గట్టుగా ఒక ఇమేజ్ ఇచ్చి మన వెబ్సైట్తో ఇంటర్నల్ లింక్ లాగా ఎక్స్టర్నల్ లింక్ లాగా ఇచ్చేసి సబ్మిట్ చేయడమే. పైకి వెళ్ళండి కొంచెం, ఇవేనా ఇందాక ఇంకా ఉన్నాయా? ఇవి సోషల్ బుక్ మార్కింగ్స్, ఇవేమో ఇప్పుడు తీసిన యూఆర్ఎల్, టైటిల్, డిస్క్రిప్షన్ వీటన్నిటిలో సబ్మిట్ చేయండి. డైరెక్టరీస్, సోషల్ బుక్ మార్కింగ్స్ సేమ్, కాకపోతే డైరెక్టరీస్కి ఏమో లాగిన్ అవ్వాల్సిన అవసరం లేదు, సోషల్ బుక్ మార్కింగ్స్ ఏమో లాగిన్ అవ్వాలి. ఓకే, లాగిన్ అయ్యి సబ్మిట్ చేయాలి. ఓకే, ట్రై చేస్తాను రేపు. ఇంకోటి ఈ స్పామ్ స్కోర్ చూద్దామంటే అసలు ఏ సైట్ అయినా రావట్లేదు. స్పామ్ స్కోరు టూల్ కూడా ఉంది కానీ అది కొన్ని వచ్చిన తర్వాత మళ్ళీ రావట్లేదు. ఒకసారి నేను మళ్ళీ చూసి పెడతాను ఏ టూల్ బాగుందో. డబ్ల్యూఎస్సి చెక్కర్ కూడా అది జస్ట్ ఒక 2-3 అవును, అన్ని చేంజ్. అంతకుముందు ఫ్రీ ఉండేది, ఇది కూడా మార్చేశారు. ఇవి టూల్స్ మాక్సిమం అందరూ పెయిడ్ చేసేస్తున్నారు, వాళ్ళకి పేమెంట్. అది లాగిన్ అవ్వమని చెప్తుంది. లాగిన్ అయిన తర్వాత కూడా క్రియేట్ అకౌంట్ అవ్వట్లేదు, అయినా కూడా అది అవ్వదు. మినిమం డేకి ఇంత అనేసి చెప్తుంది. అది ఏంటంటే వాళ్ళు పేమెంట్ కోసమే. సార్ కిషోర్ గారు, మీది ఎంతవరకు వచ్చిందండి?
ఇవి మీరు సబ్మిట్ చేయండి రేపు. మన వీడియో ఉంటది గదా! యూట్యూబ్‌లో ఆర్టికల్ సబ్మిషన్స్ ఎలా అనేది అక్కడ చూస్తే అర్థమవుతది ఒకసారి. ట్రై చేయండి. రాకపోతే రేపు క్లాస్‌లో చూద్దాం. ఓకే మేడం. డైరెక్టరీస్ అయితే ఈజీగానే వస్తాయి. డైరెక్టరీస్, సోషల్ బుక్ మార్కింగ్స్ ఇవి తీసుకోవడము, సబ్మిట్ చేయడం 1 బై 1. ఓకే. ఓకే మేడం. సార్ మీదండి? మేడం నేను చేశాను మేడం అది వాట్సాప్లో పెట్టాను కదా. రీలా? రీల్ చేశాను రీలు అంతకుముందు. ఇంకా కొంచెం ఇంకా రెండోది కూడా ఇంకా చెయ్యాలండి. ఇంకా మీరు డైరెక్ట్ ఇమేజెస్ పెట్టేస్తున్నారు కదా! అవును మేడం. అట్లా కాకుండా మీరు అక్కడ డిజైన్ చేయాలి. అంటే వీడియో డిజైన్ చేయాలి మేడం. వీడియో చేయాలి. వీడియో చేయాలి. ఇమేజెస్ పెట్టేసి మామూలుగా చేయడం అంటే అది సింపుల్‌గా అయిపోతది. అది క్లయింట్స్ అంటే మీరు వర్క్ చేసే క్లయింట్స్ యాక్సెప్ట్ చేయరు. ఓకే మేడం. చేస్తాను ఇది మేడం. రీల్స్ ప్రాక్టీస్ చేయండి ఒరిజినల్‌గా. మీకిప్పుడు ఇంకా చాలా బాగా ఇచ్చాడు. అంతకుముందు ఇన్ని ఆప్షన్స్ లేవన్నమాట రీల్స్ చేయడంలో. చాలా ఆప్షన్స్ మనకి ఇప్పుడు బాగా ఇచ్చాడు. ఒకసారి ట్రై చేయండి మీరు. రాకపోతే రేపు క్లాస్‌లో అది ఎలా చేయాలో ఒకసారి మళ్ళీ చూపిస్తాను. ఓకే మేడం. ఈ డైరెక్టరీ సబ్మిషన్స్ కూడా మేడం అది ఒకసారి నేను అప్పుడు అవునా? అది పెండింగ్ పడిపోయింది మేడం అది. హ్మ్. సరే అయితే డైరెక్టరీ సబ్మిషన్స్ అంటే మీకు ఆల్రెడీ ఒక వీడియో ఉంది లాస్ట్‌లో. ఓకే. కానీ ఒకసారి చూపిస్తాను. ఒకటి చూపిస్తాను. ఇప్పుడు తనకి చెప్పాను గదా! ఎట్లా తీసుకోవాలో వెబ్‌సైట్‌లోకెళ్ళేసి. అవునవును మేడం. అది గుర్తుంది గదా! ఉంది మేడం. వెబ్‌సైట్‌లోకెళ్ళేసి మీరు యూఆర్ఎల్ తీసుకోండి. ఓకే. మీకు కొన్ని కీవర్డ్స్‌ని మీరు కంటెంట్ రాసి ఇవ్వండి. ఆహ్, ఓకే. మీరొక కీవర్డ్ ఇస్తాను మీకు. ఏఐ మీరు నాకు మీకు మెసేజ్ పెడతాను గ్రూప్‌లో కిషోర్ గారు. ఓకే మేడం. దాని మీద మీరు ఆర్టికల్ రాసి నాకివ్వండి. ఓకే. ఆర్టికల్ ఎలా రాయాలి అదంతా. మీకు ఓకే. ప్రాంప్టింగ్ అయితే వచ్చు కదా! వచ్చు మేడం. అది కూడా ఓకే. అంటే సేమ్ ప్రాంప్టింగ్ అన్ని చోట్ల గూడా యూజ్ చేయడానికి ఉండదనమాట. అంటే కంటెంట్ బట్టి మార్చుకుంటా ఉండాలి. బట్ నేనొకటి ఇస్తాను. అది కూడా పెడతాను. ఓకే. అది మోడిఫై చేసి మీరు కంటెంట్ రాయాలి. ఆ కంటెంట్ రాసిన తర్వాత అది నాకు ఫార్వర్డ్ చేయండి. నేను ఈ వెబ్‌సైట్‌లో అప్‌లోడ్ చేస్తాను. మీకు కూడా ఇస్తానండి కొన్ని కీవర్డ్స్. ఆ కీవర్డ్స్‌కి ఆర్టికల్ రాసివ్వండి అరుంధతి గారు. సరే మేడం. ఆహ్, ఎవరి ఆర్టికల్స్ వాళ్ళే వర్క్ చేయండి. ఎందుకంటే ఆల్రెడీ ఉన్నయి వర్క్ చేశారనుకోండి మీకు క్లారిటీ ఉండదనమాట. అంటే ఆల్రెడీ అవి ఇండెక్స్ అయ్యుంటాయి. కొన్ని అయ్యుంటాయి. కొన్ని అయ్యుండవు. అయి మీదనుకోండి మీరు స్టార్టింగ్ నుంచి చేస్తున్నారు కాబట్టి మీకు క్లారిటీ వస్తది. ఇప్పుడు ఈ ఒకటుంది గదా! జస్ట్ ఈ కీవర్డ్ టైప్ చేసామనుకోండి ఇక్కడ. మనం గూగుల్‌కి చేస్తున్నాం కాబట్టి గూగుల్‌లోనే సెర్చ్ చేయాలి. ఇప్పుడు మన కంపెనీ పేరొచ్చింది కాబట్టి మనది కంపల్సరీగా వస్తది.
కంపెనీ పేరు, బ్రాండ్ నేమ్‌తో టైప్ చేస్తే మనకు సంబంధించిన లింక్సే వస్తున్నాయన్నమాట. మన వెబ్‌సైట్ ఏ వెబ్‌సైట్స్‌లో ఇండెక్స్ అయిందో మొత్తం ఇప్పుడు మనం చేసేది వీమ్యూలో మన వెబ్‌సైట్ మనలో వీడియో అప్లోడ్ చేసాము. అలాగే యూట్యూబ్‌లో అప్లోడ్ చేసాము. అబౌట్ మీలో అప్లోడ్ చేసాము. ఇంకా కొన్ని క్లాసిఫైడ్ సైట్స్ వాటిలో ఇండీడ్‌లో పెట్టాము. ఇవన్నీ కూడా లిస్ట్ వస్తదనమాట. మనం ఎక్కడెక్కడ పెట్టాము. క్వరాలో ఉంది. ఇట్లా ఇందులో అన్నిట్లో మనం పెట్టిన ప్రతి చోట ఇక్కడ డిస్‌ప్లే అవుతుందనమాట. బ్లాగర్‌లో ఇక్కడ ఒక బ్లాగర్ క్రియేట్ చేసి మనం బ్లాగర్‌లో పెట్టాం. బట్ ఇదేంటంటే జస్ట్ నార్మల్‌గా క్రియేట్ చేసాం గదా! వర్క్ కోసం. దానికి సంబంధించినవి కూడా వచ్చేసినాయనమాట. ఎందుకు ఇట్లా ఇవన్నీ చేస్తామంటే, మన బ్రాండ్ నేమ్‌తో ఎవరన్నా టైప్ చేస్తే ఇక్కడ మనయే లిస్ట్ వస్తదనమాట. హ్మ్. ఇక్కడ ఏంటంటే మన కంపెనీకి సంబంధించిన అన్ని లింక్స్ వచ్చినాయనుకోండి, ఎవరన్నా చూసిన వాళ్ళు 1 కాదు, 2 కాదు ఇన్ని సైట్స్‌లో ఉన్నాయంటే ఇది కొంచెం ట్రస్టబుల్ అని చెప్పేసి బిలీవ్ చేయడానికి ఛాన్స్ ఉంటదనమాట. ఇట్లా మనం క్రియేట్ చేసుకోవడానికి యూజ్ అవుతది. బట్ అన్ని సైట్లు ఇక్కడ కనిపించవు. కొన్ని మాత్రమే కనిపిస్తాయి. ఈ కీవర్డ్స్ అనేది నేను ఏ కీవర్డ్స్ ఇస్తానో ఆ కీవర్డ్స్‌కి మీరు ఆర్టికల్ రాస్తే మనీ ఎర్నింగ్ బై జాయినింగ్ ద శ్రీష డిజిటల్ ఆన్‌లైన్ ట్రైనింగ్ అని ఇదే వస్తుందన్నమాట. సారీ దీంట్లో వచ్చిందా? ఇక్కడ కాదు. మన వెబ్‌సైటే వస్తుంది. ఈ లింకే వస్తుంది. బట్ ఇక్కడ ఏంటంటే మన పేరు రాకుండా మన బ్రాండ్ నేమ్ అంటే అందరికీ తెలీదు కాబట్టి మనీ ఎర్న్ బై జాయినింగ్ ఆన్‌లైన్ ట్రైనింగ్ అని ఎవరైనా ఇస్తే అక్కడ కూడా మనదే రావాలి. బట్ ఇది యాజ్ ఇట్ ఈస్‌గా కీవర్డ్ ఇచ్చాం కాబట్టి మనదొచ్చింది. ఇంత ఇదిగా ఇంగ్లీష్ రాదు కాబట్టి జనాలకి, ఇంత ప్రాపర్‌గా టైప్ చేయాలని తెలియకుండా హౌ టు గివ్ ద ఆన్‌లైన్ ట్రైనింగ్ అండ్ మనీ ఎర్నింగ్ అని ఉందనుకోండి. ఇప్పుడు మన వెబ్‌సైట్ ఎక్కడొస్తుందో చూడాలి. ఇక్కడ రాదనమాట. అప్పుడు ఏం చేయాలంటే ఇట్లాంటి కీవర్డ్స్ కూడా తీసుకొని ఇట్లాంటి వాటికి మనం బ్లాగ్స్ రాసుకోవాలి యాక్చువల్‌గా. లేకపోతే ఇవి మనీ ఎర్నింగ్ ఆన్‌లైన్ ట్రైనింగ్ అనేది చాలా కాంపిటేటివ్ వర్డ్ కాబట్టి ఇక్కడ మనది ఎంతగా రాదు. మనం ఈ వర్డ్‌కి మన వెబ్‌సైట్‌లో యాజ్ ఇట్ ఈస్‌గా లేదు కాబట్టి కూడా మన రిజల్ట్‌ని గూగుల్ కనిపించట్లేదు. ఇట్లాంటప్పుడు ఇలాంటి కీవర్డ్స్ కూడా మనం సెలెక్ట్ చేసుకోవచ్చనమాట. ఇప్పుడు ఈ కీవర్డ్ ఉంది కదా! ఈ కీవర్డ్ నుంచి మనము 2 కీవర్డ్స్‌ని తీసుకున్నాం. ఇట్లా మీరు కొత్త కొత్త కీవర్డ్స్‌ని జనరేట్ చేసుకోవాలి వెబ్‌సైట్స్‌కి. ఇది అంటే స్టెప్ బై స్టెప్ అనమాట. ఫస్ట్ కొన్ని కీవర్డ్స్ తీసుకుంటాం. ఆ కీవర్డ్స్‌ని యూజ్ చేసుకొని రిమైనింగ్ అన్ని యాంగిల్స్‌లోనూ మనం కంటెంట్ అనేది క్రియేట్ చేయాలి. ఇప్పుడు ఈ కీవర్డ్‌కి ఎలా అయితే ర్యాంక్ అయిందో అలానే ఇప్పుడు ఇంకో 2 కీవర్డ్స్‌కి ర్యాంక్ అవుతుందనమాట. ఇట్లా మనము మన వెబ్‌సైట్‌ని అన్నిటికి ర్యాంకింగ్ జేయాలి. మీరు ఓన్‌గా కీవర్డ్స్ తీసుకునే వే ఇది. అలాగే ఇక్కడ ఏంటంటే మనకి ఏఐ కూడా యాడ్ చేయొచ్చు. మనీ ఎర్నింగ్ బై ఏఐ టూల్స్ లేకపోతే బై యూజింగ్ ఏఐ టూల్స్, లెర్న్ ఏఐ టూల్స్ టు ఎర్న్ మనీ ఇట్లాంటి కొన్ని కీవర్డ్స్‌ని మీరు సెలెక్ట్ చేసుకొని, ఆ కీవర్డ్‌కి సెర్చ్ వాల్యూమ్ ఎంతుంది, కాంపిటీషన్ ఎంతుందో చెక్ చేసుకొని, మంచి కీవర్డ్స్‌ని తీసుకొని
ఫస్ట్ వాటికి హై ప్రయారిటీ ఇవ్వాలన్నమాట. ఇచ్చి కంటెంట్ రాయండి కొన్ని కీవర్డ్స్‌ని. అంటే మీకు ఈ కీవర్డ్స్ మీకు గుర్తుంటాయంటే సరే ఉంది. లేకపోతే నేను కొన్ని చెప్తాను. వాటిని బేస్ చేసుకొని మీరు సెర్చ్ వాల్యూమ్ ఇవన్నీ సెలెక్ట్ చేసుకున్న తర్వాత రాసివ్వండి. అట్‌లీస్ట్ ఒక 2, 3 బ్లాగ్స్ పెట్టుకోండి ఎవరికి వాళ్ళే. ఆ 3కి రిమైనింగ్ కొన్ని ఇందులో ఉన్నవి సెలెక్ట్ చేసుకోండి మీకు నచ్చినవి. వాటి మీద వర్క్ చేయండి. బట్ ఒక రోజు చేసి ఆపొద్దు. డైలీ ఒక 5 డైరెక్టరీస్, 5 సోషల్ బుక్ మార్కింగ్స్ చేయండి. అలాగే ఒక 1 ఆర్ 2 ఆర్టికల్ సబ్మిషన్ సైట్స్ రాయండి. బట్ సేమ్ సైట్‌లో రోజు ఆర్టికల్ రాసినా పర్లేదు. అందులో మీడియం సైట్ ఒకటి తీసుకుంటుంది. డైలీ చేసినది తీసుకుంటది. బట్ వీక్లీ 1 ఆర్ 2 అక్కడి వరకు చేసిన తర్వాత మళ్ళీ ఇంకొకటేంటంటే మీకు ఒక పీపీటీ క్రియేట్ చేయండి. అంటే ఇది మొత్తం ఈరోజే చెప్తున్నాను. ఒకవేళ నేను ఎప్పుడైనా చెప్పకపోయినా కూడా మీరు స్టెప్ బై స్టెప్ మీరు వర్క్ చేసుకుంటూ వెళ్ళిపోండి. పీపీటీస్ క్రియేట్ చేయండి. దీనికి మీరు ఎలాంటి కీవర్డ్ అయినా సెలెక్ట్ చేసుకోవచ్చు. కాకపోతే మీరు సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఒకసారి నాకు పెట్టండి. ఆ కీవర్డ్ ఓకే అంటే ఓకే. లేదంటే మళ్ళీ నేను సజెస్ట్ చేస్తాను. న్యూ కీవర్డ్ ఏం తీసుకోవాలనేది పీపీటీస్ క్రియేట్ చేయడానికి. అట్లా ఈ వర్క్ అయితే కంటిన్యూగా ఉంటుంది. ఇది చేయండి. ఇప్పుడు మనకి రేపు ఫ్రైడే వరకు రేపు సండే వరకు మీకు ఈ వర్క్ సరిపోతుంది. డైరెక్టరీస్ సబ్మిట్ చేయడం రోజు. అంటే కొంచెం అలవాటు అవ్వాలి కాబట్టి స్లోగా చేయండి. డైరెక్టరీస్, సోషల్ బుక్ మార్కింగ్స్, ఆర్టికల్ సబ్మిషన్స్, పీపీటీ ఇవి 4 ఈ వీక్‌కి కంప్లీట్ చేయండి. తర్వాత ఇందులోనే ఆర్టికల్స్ రాసివ్వండి. ఆర్టికల్ పెద్ద టైం పట్టదు. ఒక హాఫ్ అన్ అవర్‌లో మీరు ఎడిట్ కూడా చేసేసి ఇవ్వచ్చు. అది కూడా మీరు ప్రాక్టీస్ చేయండి. ఇక్కడ చేస్తే మీరు రేపు ఆఫీస్‌లో చేయడానికి ఈజీగా ఉంటది. కాబట్టి ఆర్టికల్ తీసి, ఎడిట్ చేసి నాకివ్వండి. నేను ఒకసారి చూసిన తర్వాత నేను అప్లోడ్ చేస్తాను. అది. ఇమేజెస్ అయితే ఓకే. బానే చేశారు కిషోర్ గారు. మళ్ళీ రీల్సే మీరు ఇంకొంచెం బాగా ప్రిపేర్ అవ్వాలి. ఇంకొంచెం మంచిగా చేయండి డైరెక్ట్ రీల్స్. మీరు ఓకే. ఆ! మీరు కూడా స్టార్ట్ చేయండి. బట్ ఈ రీల్స్ డైలీ చేస్తారా? లేకపోతే మీకు టైంని బట్టి మీరు డిసైడ్ అవ్వండి వాటిని. వీక్లీ వన్స్ చేస్తారా? డైలీ చేస్తారా? అనేది. ఇమేజెస్ ట్రై చేయండి. వీక్లీ 2 టైమ్స్, 3 టైమ్స్ ఇమేజెస్ చేయడానికి. ఓకే. బట్ ఏం చేస్తారంటే యాక్చువల్‌గా వాళ్ళు ఇచ్చినవి యాజ్ ఇట్ ఈస్‌గా తీసుకొని దాంట్లో కంటెంట్ పెట్టడం ఈజీ అండి. అది మామూలుగా పెట్టేస్తాం ఎవరైనా. బట్ అక్కడ ఇంకా మీరు నేర్చుకోవాల్సింది ఏంటి అంటే ఇమేజెస్ చేసేటప్పుడు మీరు ఓన్‌గా వైట్ బ్యాక్‌గ్రౌండ్ తీసుకొని థీమ్‌కి తగ్గట్టుగా డిజైన్ చేయడం ప్రాక్టీస్ చేయండి. ఇప్పుడు ఏఐ డిజిటల్ మార్కెటింగ్ అని తీసుకున్నామనుకో, ఏఐ డిజిటల్ మార్కెటింగ్ ఇమేజ్ ఎలా చేయాలి? లేకపోతే ఏఐ డిజిటల్ మార్కెటింగ్ సర్వీసెస్ అనుకోండి. డిజిటల్ మార్కెటింగ్ సర్వీసెస్‌కి ఎలా చేయాలి? మనకి సర్వీసెస్ కూడా ఉంది కాబట్టి ఈ 2 కూడా మనం యూజ్ చేసుకోవచ్చు. ట్రైనింగే తీసుకోవాలని ఏం లేదు. సర్వీసెస్ కూడా తీసుకొని ప్లెయిన్ బ్యాక్‌గ్రౌండ్ తీసుకొని ట్రై చేయండి. ఈరోజు అదే అంతకుముందు ఉన్నవి మీరు యూజ్ చేశారు కదా! కంటెంట్ యాజ్ ఇట్ ఈస్‌గా. అది అవును కాకుండా మేడం. ఓన్‌గా ప్లెయిన్ బ్యాక్‌గ్రౌండ్ తీసుకొని బ్యాక్‌గ్రౌండ్ కలర్స్ ఏం పెడితే బావుంటది? అలాగే ఎలిమెంట్స్ ఉన్నాయి కదా! ఎలిమెంట్స్‌లో ఏ ఎలిమెంట్స్ ఎక్కడ పెట్టాలి? ఇట్లాంటివన్నీ ఓన్‌గా స్టార్ట్ చేయండి. మేబీ ఒక 2, 3 చేసేస్తే ఏంటంటే మనకొక ఐడియా వస్తది. స్టార్టింగ్‌లో రాకపోయినా కూడా కొంచెం అందులో మోడిఫికేషన్స్ చెప్తూ ఉంటే మీరు మళ్ళీ ఎడిట్ చేస్తా ఉంటే అది ఈజీగా వస్తది. ఎందుకంటే మనం ఇప్పుడు మీరు చేస్తారు నేను ఓకే అనేస్తాను అయిపోతది. కానీ రేపు ఆఫీస్‌కెళ్ళినాక అలా ఉండదు సిట్యుయేషన్. ఓకే. వాళ్ళకి నచ్చినట్టు అవుట్‌పుట్ రావాలి. ఒక్కొక్కళ్ళ రిక్వైర్మెంట్స్ ఒక్కొక్కలా ఉంటాయి. కాబట్టి అది మనం ఇక్కడే ప్రాక్టీస్ చేసాం. మనం ఇక్కడే పర్ఫెక్ట్ అయ్యామనుకోండి, మనకి ఇంకొంచెం హై సాలరీ డిమాండ్ చేయడానికి ఛాన్స్ ఉంటుంది. మన స్కిల్ చూసి వాళ్ళే ఒకటి డిమాండ్ చేసినా కూడా యాక్సెప్ట్ చేస్తారు. ఓకే. ఓకే మేడం. ఇవి స్టార్ట్ చేయండి. డే కుదిరితే డైలీ ఒక ఇమేజ్ చేయడానికి ట్రై చేయండి. ఎందుకంటే ఇమేజెస్ అనేవి మనకి ఎవ్రీడే కొత్తగానే ఉండాలి. అవి కొత్త కొత్త ఆలోచనలు కావాలి. కొత్తగా ఎలా డిజైన్ చేయాలి? ఇవన్నీ కూడా థింక్ చేయాలి కాబట్టి కొంచెం ప్రాక్టీస్ కోసం ఇమేజెస్ చేయండి. డైలీ ఒక ఇమేజ్. అండ్ అలాగే వీక్లీ 1 రీల్ అంటే 4 రీల్స్ కంప్లీట్ అవుతాయి.
ఒకవేళ ఇంకా ప్రాక్టీస్ చేయాలనుకుంటే ఇంకా మీ టైంని బట్టి మీరు అడ్జస్ట్ చేసుకొని ఇంకా ఎక్కువ చేసినా పర్లేదు. ఇవి ఈ మంత్ అంతా ఉంటాయండి సోషల్ మీడియా యాక్టివిటీస్. రీల్, ఇమేజెస్. ఓకే. కాన్సెప్ట్ కూడా మీరు వెబ్‌సైట్‌లోకెళ్ళేసి ఇట్లా ఇప్పుడు నేను చెప్పాను గదా! అలా కీవర్డ్స్ తీసుకొని చాట్‌జీపీటీలోకెళ్ళి ఇప్పుడు మనీ ఎర్నింగ్ అని ఉంది గదా! మనీ ఎర్నింగ్ ఆన్‌లైన్ ట్రైనింగ్ ఇన్ శ్రీషా డిజిటల్ అని పెట్టేసి బ్రాండ్ నేమ్ ఎక్కువ ప్రమోట్ చేయండి. బ్రాండ్ ప్రమోషన్ చేద్దాము. ఇంక మీరేమి చేయక్కర్లేదు. జస్ట్ వెబ్‌సైట్‌లోకెళ్ళేసి ఈ వెబ్‌సైట్‌ని కాపీ చేసేసి ఇక్కడ పెట్టేసేయండి. ఇక్కడొచ్చేసి ఇక్కడేమిస్తారంటే మీరు సింపుల్‌గా క్రియేట్ ఇమేజ్ కంటెంట్ ఆర్ ఫేస్‌బుక్ పోస్ట్ కంటెంట్. ఇట్లా ఏది ఇవ్వాలనిపిస్తే అది. ఒక్కొక్కసారి ఇమేజ్ కంటెంట్ అన్నప్పుడు మంచిగా రాదనమాట ఇమేజ్ కంటెంట్. అప్పుడు మీరు ఈ పోస్ట్ కంటెంట్ అనేది ఇవ్వాలి. కంటెంట్ ఏమంటే ఇమేజే క్రియేట్ చేస్తున్నా. ఇమేజ్ కంటెంట్ అంటే ఇది కమాండ్ రాంగ్ తీసుకుంది. రైట్ ఇమేజ్ కంటెంట్. చూడండి ఎంత నీట్‌గా డిజైన్ చేసి ఇచ్చిందో. అవును. అంటే ఇంగ్లీష్‌లో అయితే చేస్తది మేడం. తెలుగులో పెట్టమంటే రాంగ్ వస్తది. రాదు. ఆ ఫోన్ నెంబర్ మనం ఇవ్వకపోయినా ఎవరిదో తీసుకొసుకుంది. ఏంటండి? తెలుగు రాదండి. తెలుగుకి ఇంకా అవ్వలేదు. తెలుగులో రాంగ్ వస్తది మొత్తం. ట్రై హ్మ్. చేశాను. ఎంత నీట్‌గా ఇచ్చింది. కొన్నిసార్లు నీట్‌గా రాదు. అహా! ఎన్ని సార్లు చేసినా రాలేదు మేడం. తెలుగు అంటే తెలుగు అంటే రాదండి. తెలుగు రాదు. అసలు మామూలుగా అయితే ఇంగ్లీష్ ఇమేజ్ కూడా ప్రాపర్‌గా రాదు. హ్మ్. ఇంగ్లీష్ వస్తది మేడం. బా వస్తది. ఇంతకుముందు మేము చేసామండి. మామూలుగా ఇప్పుడు బాగా 1, 1 ½ మంత్ నుంచి నేను చేయలేదు గానీ అంతకుముందు చేశాను. ప్రాపర్‌గా బ్యాక్‌గ్రౌండ్ డిజైన్ ప్రాపర్‌గా వచ్చేది కదా! నార్మల్ ఇమేజెస్ చాలా వచ్చాయి. అది ఊరికే 894 అని అది ఓన్‌గా తీసుకుంది. మనం ఏం డీటెయిల్స్ ఇవ్వకపోయేసరికి. దాంట్లో నుంచి ఏం డేటా కలెక్ట్ చేయలేదట్టుంది. ఇంత నీట్‌గా కూడా ఇమేజెస్ ఇవ్వట్లేదు అంతకుముందు నేను చేసినప్పుడు, జనరేట్ చేసినప్పుడు. బట్ ఇది మనకు సైజెస్ సెట్ అవ్వవు. ఇన్‌స్టాగ్రామ్ సైజ్ అడిగినా కూడా ప్రాపర్‌గా ఇవ్వట్లేదు. పెయిడ్ వెర్షన్ అయితే ఇస్తుంది గానీ, ఇక్కడ ఇవ్వట్లేదు. బట్ ఇమేజ్ కంటెంట్ ఇవ్వలేదు. ఇక్కడొచ్చేసి మనకి ఎఫ్‌బీ పోస్ట్ కంటెంట్. ఇది మీరు ఓన్‌గా చేయడానికి. ఏఐ మీద డిపెండ్ అయ్యంటే తర్వాత వర్క్ చేయొచ్చు. అక్కడొచ్చే టూల్స్‌ని బట్టి చేయొచ్చులే గానీ, ఫస్ట్ ఇక్కడ మీరు ప్రాక్టీస్ చేయడానికి జస్ట్ కాపీ పేస్ట్ చేసి ఎఫ్‌బీ పోస్ట్ కంటెంట్ అంటే మనకు కంటెంట్ ఇచ్చేస్తుంది. ఇంక హెడ్డింగ్ పెట్టండి. ఏంతో అవసరం లేదనుకోండి. సింపుల్‌గా ఇంతవరకు కాన్సెప్ట్‌లు తీసుకోండి. ఇట్లా ఇవన్నీ కొంచెం తీసేసుకొని మీరు ఇమేజ్, రీల్ అనేది స్టార్ట్ చేయండి. ఇది డైలీ వర్క్ ఇంకా మీకు కంటిన్యూగా రోజు ఇంకా ఇది చేయండి, ఇది చేయండి అని నేను చెప్పను. మీరే టాపిక్స్ తీసుకోండి. వెబ్‌సైట్‌లోకెళ్ళండి. ఈ బ్లాగ్స్ ఇవన్నీ ఉన్నాయి గదా! ఇక్కడొచ్చేసి 45 డేస్ కోర్సు, 3 మంత్స్ కోర్సు ఇవి తీసుకోండి. జాబ్ పోర్టల్స్ కానీ, లేకపోతే సర్వీసెస్, గ్రాఫిక్ డిజైనింగ్, వెబ్‌సైట్ డిజైనింగ్, ఎస్‌ఈఓ సర్వీసెస్ ఇక్కడ యాడ్ చేయలేదు గానీ లోపలున్నాయి. ఎస్‌ఈఓ అని మీకు తెలుసు కాబట్టి ఈ టాపిక్స్ అన్నీ మీరే తీసేసుకోండి. తర్వాత బ్లాగ్స్‌లోకెళ్ళేసి బ్లాగ్స్‌లో కొన్ని కీవర్డ్స్ ఉన్నాయి. ఇట్లా ఎవ్రీడే తెలుగు అని, సక్సెస్‌ఫుల్ డిజిటల్ మార్కెటింగ్ ట్రైనింగ్ ఇన్ తెలుగు అని ఇట్లాంటి డిఫరెంట్ డిఫరెంట్ వర్డ్స్ తీసుకొని దాని నుంచి కొత్తయి క్రియేట్ చేసుకొని, ఇట్లా కంటెంట్ తీసుకొని ఈ కంటెంట్
ఆ ఇమేజెస్‌లో మీరు ఓన్‌గా ప్లాన్ చేసుకొని బ్యాక్‌గ్రౌండ్ ఏ కలర్ పెట్టాలి, ఫోర్‌గ్రౌండ్‌లో ఎట్లుండాలి, దానికి ఎలిమెంట్స్ ఏమేమి యాడ్ చేయాలి, ఏది యాడ్ చేస్తే బావుంటది, యానిమేషన్ పెడితే బావుంటదా, నార్మల్ పెడితే బావుంటదా, ఇట్లా మీరు థింక్ చేయండి. ఇది డైలీ టాస్క్. ఇంకా నెక్స్ట్ వెబ్‌సైట్ డిజైనింగ్, ఇది వెబ్‌సైట్ ఎస్‌ఈఓ వర్క్‌కొచ్చేసరికి ఇక్కడ ఫోన్ నెంబరు ఇయన్నీ తీసేసింది. డౌన్‌లోడ్ పీడీఎఫ్‌లోనా? హ్మ్. ఈ ఇమేజ్ మంచిగా, ఇంకా ఇమేజెస్‌లో బాగా ఇంప్రూవ్ చేస్తున్నారు. ఇట్లా మీరు ఇమేజెస్ అయితే డిజైన్ చేసుకోండి. నెక్స్ట్ ఇప్పుడు ఈ ఉంది కదా, ఈ ఇక్కడ ఈ టైటిల్ ఈ యూఆర్ఎల్ తీసుకున్నాము, కంట్రోల్ యూ. ఇక్కడ వచ్చేసి టైటిల్ అనమాట. ఇక్కడ టైటిల్ ఉంది కదా, ఇక్కడ టైటిల్. ఇంకా ఇక్కడ మీరే ఓన్గా టాప్ డిజిటల్ మార్కెటింగ్ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్, ఇది ఒక కీవర్డ్. నెక్స్ట్ డిజిటల్ మార్కెటింగ్ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్ ఇన్ హైదరాబాద్, ఇది 2. ఇక్కడ వచ్చేసి 100% జాబ్ అసిస్టెన్స్, ఇది 3వ కీవర్డ్. ఇట్లా ఒక 3 కీవర్డ్స్ తీసుకోండి. ఇంక ఇవి మీరు డైరెక్ట్గా సబ్మిషన్స్ స్టార్ట్ చేయండి. ఇప్పుడు డైరెక్టరీ సబ్మిషన్స్ అంటే ఎలా సెర్చ్ చేయాలి గూగుల్లో? అరుంధతి గారు మీరు ఎక్స్ప్లెయిన్ చేస్తారా మీకు తెలిసింది? ఏది మేడం ఆర్టికల్ సబ్మిషన్స్? డైరెక్టరీ సబ్మిషన్ సైట్స్ ఎలా సెర్చ్ చేయాలి? ఓకే మేడం. ఒకసారి షేర్ చేసి ఎక్స్ప్లెయిన్ చేయండి, తర్వాత నేను చెప్తాను. డైరెక్టరీ సబ్మిషన్ సైట్స్. సో ఏదైనా సైట్స్ ఓపెన్ చేసేసి దీంట్లో మనం సైట్స్ వెతకాలి. ఇందులో ఎక్కువ మట్టుకైతే మనం డైరెక్టరీ సబ్మిషన్ సైట్స్ కాబట్టి డైరెక్టరీ ఉన్న వాటిని మాత్రమే సెర్చ్ చేసుకోవాలి. ఇనిషియల్లో ఎందుకంటే మీకు తెలియదు కాబట్టి ఏదైతే యూఆర్ఎల్లో డైరెక్టరీ ఉందో అది ఈజీగా కంప్లీట్గా డైరెక్టరీకే ఉంటుంది కాబట్టి అది తీసుకుని, కొన్ని ఏంటంటే నార్మల్గా కూడా ఉంటాయి కానీ అవి ఏంటి అనేది మనం చెప్పలేము ఓపెన్ చేసే వరకు, టైం వేస్ట్ కాబట్టి. ఓపెన్ చేసి ఒకటి సబ్మిట్ డూ ఫాలో నో ఫాలో చెక్ చేసుకోవాలి.
సబ్మిట్ సైట్ కింద ఉంది చూడండి. కేటగిరీ సెలెక్ట్, కంట్రీ సెలెక్ట్ చేసుకోండి ఫస్ట్. కంట్రీ ఇండియా ఉంది చూడండి. ఇటు సైడ్ చేశాను. తిరుగుతుందా? ఓకే. ఇప్పుడు సబ్మిట్ యువర్ వెబ్సైట్. ఇది పెయిడ్ వర్షనా? ఓకే, తీసేయండి. ఫ్రీ లేదు. ఇక్కడ ఫస్ట్ పైన అది ప్రైసింగ్ సెలెక్ట్ చేసుకోండి. కింద ఉంది కదా రెగ్యులర్ లింక్, కింద రేడియో బటన్స్ ఉన్నాయి కదా. రెగ్యులర్ లింక్, రెసిప్రోకల్ లింక్ ఉన్నాయి కదా. రెగ్యులర్ లింక్ విత్ రెసిప్రోకల్ అని ఉంది కదా. రెగ్యులర్ లింక్ సెలెక్ట్ చేసుకోండి. కింద కింద రేడియో బటన్స్ ఉన్నాయి కదా, అక్కడే అండి పైన బాక్స్లో ఉంది కదా. ప్రైసింగ్ అని ఉంది చూడండి కింద అండి. ఇక్కడ అమౌంట్ ఉంది కదా, డాలర్ సింబల్ వేసి 1 year కానీ పైన, అది కొంచెం పైన అవే అండి రేడియో బటన్స్ ఇవన్నీ చూడండి ఒకసారి ప్రైసింగ్ దగ్గర. మేడం ఇక్కడే మీరు టైటిల్ యుఆర్ఎల్ ఉన్నాయి కదా, దానిపైన బాక్స్ లాగా ఉంది కదా ఒకటి, ఈ పైన అది రెగ్యులర్ ఇందులో రెగ్యులర్ లింక్స్ విత్ రెసిప్రోకల్ అసలు సెలెక్ట్ చేయొద్దు. రెగ్యులర్ లింక్స్ అంతే. రెసిప్రోకల్ అంటే ఏంటంటే మనం వాళ్ళకి లింక్ ఇస్తున్నాం, మళ్ళీ వాళ్ళ నుంచి మనం లింక్ తీసుకుంటున్నాం. మనం ఇవ్వద్దు, మనది డైరెక్టరీ సైట్ కాదు కాబట్టి. వాళ్ళది డైరెక్టరీస్ అంటే ఆ లింక్స్ ఇవ్వడం కోసమే క్రియేట్ చేశారు కాబట్టి వాళ్ళ నుంచి మనం తెచ్చుకోవచ్చు. మన సైట్ నుంచి వాళ్ళకి లింక్ ఇవ్వద్దు. ఓకే, అందుకని రెగ్యులర్ లింకే సెలెక్ట్ చేసి ఇక్కడ టైటిల్ ఇప్పుడు వెబ్సైట్ ఉంది కదా, అది టైటిల్ యాడ్ చేయండి ఒకసారి. తీసారు, కాపీ చేశారు ఇందాక. పర్లేదు, ఇక్కడ ఒకసారి ఓపెన్ చేయండి, అది వెబ్సైట్ ఓపెన్ చేయండి. హలో హలో శ్రీష డిజిటల్ మేడం. శ్రీష డిజిటల్, దానికే చేయాల్సింది. ఇప్పుడు తీసుకోండి, ఒక లింక్ తీసుకొని నోట్ ప్యాడ్లో పెట్టండి, మీకు ప్రాక్టీస్ అవుతుంది ఒకసారి. టైటిల్ తీసుకోండి. టైటిల్ స్పెల్లింగ్ ఒకసారి, అది కాదండి టైటిల్ స్పెల్లింగ్ చూడండి పైన. తీసాను, టైటిల్ తీసాను, డిస్క్రిప్షన్ దాని కిందే ఉంది. అదే డిస్క్రిప్షన్ తీస్తున్నాను. యూఆర్ఎల్ కూడా మేడం. యుఆర్ఎల్ ఫస్ట్ అక్కడ బ్లాగ్ దగ్గర ఉంది కదా, ఫస్ట్ అది కాదు అది తీసుకోకూడదు. సోర్స్ వస్తుంది ఫస్ట్, ఒరిజినల్ మనకు హెచ్టిటిపి వరకే తీసుకోవాలి. మీరు మామూలు డైరెక్ట్ బ్లాగ్ మొత్తం తీసుకున్నారు, బ్లాగ్ సెక్షన్ ఓకే, కానీ ఆర్టికల్స్ తీసుకోవాలి, అది తీసుకోకూడదు. సరే తీసుకున్నారుగా, ఓకే, ఒకటి సబ్మిట్ చేయండి, ఏం కాదు. ఇదే తీసుకోవాలా మేడం? తీసుకోండి అన్ని తీసారుగా, మళ్ళీ టైం వేస్ట్ ఎందుకు. కింద
ఇప్పుడు కొన్ని కీవర్డ్స్ తీసి పెట్టుకోండి. ఏం చేస్తున్నారండి? దేనికది? కీవర్డ్స్ తీసుకోమన్నారు గదా! ఆహా! అక్కడి నుంచి కాదు. ఇందాక నేను చూపిచ్చాను గదా! ఇక్కడి నుంచి తీసుకోవాలని. ఇప్పుడు నేను తీసి చూపిచ్చాను గదా! మీరు కంటెంట్ తీశారు గదా! ఇప్పుడు కీవర్డ్స్ తీశారు. టైటిల్, డిస్క్రిప్షన్ తీశారు గదా! ఓకే. దాంట్లో నుంచే గదా! ఇప్పుడే గదా! జస్ట్ చూపిచ్చాను. అట్లనే తీయండి. ఇప్పుడు మీరు నోట్‌ప్యాడ్‌లో పెట్టుకున్నారు గదా! టైటిల్, అవును. డిస్క్రిప్షన్ అక్కడికెళ్ళండి అందులో నుంచేసి అక్కడ ఈ మాస్టర్ ఇన్ ఫస్ట్ అది గాకుండా మాస్టర్ ఇన్ ఏఐ డిజిటల్ మార్కెటింగ్. అంత పొడుగు అవన్నీ అవసరం లేదు. దాన్ని ఒక 2, 3 పార్ట్స్‌గా తీయండి. ఏఐ మాస్టర్ ఇన్ ఏఐ డిజిటల్ మార్కెటింగ్ ట్రైనింగ్, ఆన్‌లైన్ ట్రైనింగ్ ఇన్ తెలుగు. అట్లా ఒక 3 కీవర్డ్స్ తీయండి. ఓకే. దీన్ని ఇందులో పేస్ట్ చేయాలా మేడం? హ్మ్. లేకపోతే కింద పేస్ట్ చేయండి ఒక వరుసలో. కింద. కామా పెట్టండి. హ్మ్. ఆ! సరే. తీసుకున్నారు గదా! ఓకే. ఇప్పుడు స్టార్ట్ చేయండి. సబ్మిట్ చేయడం. ఓకే. టైటిల్ ఇది హ్మ్. మొత్తం తీసుకోవాలి. బ్లాగ్ వరకు ఓకే. టైటిల్, బ్లాగ్ తీసేసేయండి. మాస్టర్ ఇన్ అది అవసరం లేదు. ఓకే. హ్మ్. ఏ ఆన్‌లైన్ ట్రైనింగ్ ఆ! మొత్తం అంతా తీసుకోండి. ఆ లైనంతా. ఇక్కడ వరకా? ఆ మాస్టర్ ఇన్ ఏఐ డిజిటల్ మార్కెటింగ్ కూడా తీసుకోవచ్చు. హ్మ్. హ్మ్. డిస్క్రిప్షన్ కాపీ చేసుకొని డిస్క్రిప్షన్‌లో. కీవర్డ్స్ తీసుకొని కీవర్డ్స్‌లో పెట్టండి. మెటా కీవర్డ్స్ మేడం. హ్మ్. అక్కడ కీవర్డ్స్ ఉన్నాయి గదా! 3 కలిపి తీసుకోండి ఏం గాదు. హ్మ్. హ్మ్. కిందకొచ్చేసి నేము. శ్రీష అనేసి అట్లా ఇచ్చేసి తర్వాత ఈమెయిల్ ఐడీ మీరు వర్క్ కోసం ఏ మెయిల్ ఐడీ అయితే తీసుకున్నారో అది ఇవ్వండి. పర్సనల్ మెయిల్ ఐడీ ఇవ్వద్దు. ఒక్క నిమిషం మేడం. హ్మ్. మౌస్ రావట్లేదు.
ఒక్క నిమిషం మేడం. ఓకే. 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 ఇక్కడ ఈమెయిల్ హ్మ్. ఏది ఇవ్వాలి మేడం? వర్క్ కోసం క్రియేట్ చేసుకున్నారు కదా ఒకటి. ఎస్‌సిఓ వర్క్‌కి. ఓకే. ఇక్కడ మెటా డిస్క్రిప్షన్ అదేం వద్దండి. మెటా డిస్క్రిప్షన్ ఏమి అవసరం లేదు. మ్యాండేటరీ ఉంటేనే ఇవ్వండి, లేకపోతే అవసరం లేదు. అక్కడ కేటగిరీ సెలెక్ట్ చేసుకో. కేటగిరీ. ఎడ్యుకేషన్ గాని, ఎడ్యుకేషన్. ట్రైనింగ్ గాని, కంప్యూటర్స్ గాని, ఎడ్యుకేషన్ ఉంటే కింద అగ్రి. కంటిన్యూ. ఇంకా అంతే. డైరెక్టరీస్ అయితే ఈజీ. అర్థమైందండి ఎట్లా సబ్మిట్ చేయాలి అవి? ఓకే మేడం. కిషోర్ అర్థమైంది మేడం. ఈజీనే, సింపుల్గా. ఒకసారి నేను చేస్తాను. మీకు అర్థమైంది కదండి? అర్థమైంది మేడం. మీరు ఇంకా సోషల్ బుక్ మార్కింగ్స్ కూడా అంతే. అవి లాగిన్ చేసుకుని, కాకపోతే దానికి ఇన్ని ఉండవు. జస్ట్ టైటిల్, డిస్క్రిప్షన్ ఇచ్చేసి డైరెక్ట్గా సబ్మిట్ చేయడం. అడిగితే కీవర్డ్స్ అడుగుతుంది. కీవర్డ్స్ తీసుకోవడం కూడా అంతే. ఇప్పుడు ఒకసారి నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను దాన్ని. ఓకే. సబ్మిట్ చేసిన తర్వాత మనకి ఏమొస్తుంది? ఎండ్లో ఈ లింక్ కాపీ చేసి మీరు ఎక్సెల్ షీట్లో పెట్టుకోండి. పైన లింక్ సబ్మిషన్ అయిపోయింది కదా ఇక్కడ. ఈ లింక్ కాపీ చేసుకుని మీరు ఎక్సెల్ షీట్లో ఈరోజు డేట్ వేసి ఏ లింక్ సబ్మిట్ చేశారు ఆ లింక్, ఈ కాపీ వర్క్ చేసిన లింక్స్, సబ్మిషన్ చేసిన లింక్, వెబ్సైట్లో ఏ లింక్ సబ్మిట్ చేశారు ఈరోజు, అది ఒక షీట్లో మెయింటైన్ చేయండి మొత్తం డేట్ వేసుకొని. ఓకే. ఉమ్. ఉమ్. ఇక్కడ మరి డైరెక్టరీ సబ్మిషన్ సైట్స్ అనేసి ఇవి తీసుకున్నాం కదా. ఇవి ఇక్కడ డైరెక్టరీ సబ్మిషన్ సైట్స్. గూగుల్లో చూద్దానండి. గూగుల్లో అయితే ఇంకొంచెం ఎక్కువ సైట్స్ వస్తాయి. ఇగోండి ఈ సైట్ కొంచెం మీకు ఎక్కువ సైట్స్ వస్తాయి. ఈ లింక్ నేను మీకు వాట్సాప్లో పెడతాను. ఇక్కడ మనకి ఇక్కడ ఫ్రీ డైరెక్టరీ సబ్మిషన్ సైట్స్ అని ఇక్కడ చాలా ఉన్నాయి. ఇక్కడ దీనికి ఏంటంటే మనం డొమైన్ అథారిటీ, పేజ్ అథారిటీ అండ్ స్పామ్ స్కోర్ చెక్ చేసుకోవాలి.
ఈ చక్కర ఈ టూల్ ఉంది. మనకి ఇదేమో ఎక్కువగా యూజ్ అవ్వట్లేదు. కొన్ని వరకే అవుతుంది. బట్ ఇంకా కొన్ని టూల్స్ ఇంకొక టూల్ ఉంది. నేను మొన్న యాడ్ చేశాను. అది కూడా షేర్ చేస్తాను. ఇక్కడ ఇచ్చేసి మనము ఇది చెక్ చేసుకున్నాక అప్పుడు దీని మౌస్ అది డొమైన్ అథారిటీ వచ్చేసి 46 ఉంది. మనం తీసుకోవచ్చు. బిలో 35 ఉంటే డొమైన్ అథారిటీ అసలు వద్దు, తీసుకోకండి. అవి మనకు పెద్దగా ఎక్కువ చేయాలన్నమాట వాటికి. అదే డొమైన్ అథారిటీ ఎక్కువ ఉన్నాయి, తక్కువ చేసినా మనకు బెస్ట్ రిజల్ట్ వస్తుంది. అలాగే పేజ్ అథారిటీ 55 ఉంది. డొమైన్ అథారిటీ ఎప్పుడు తక్కువే ఉంటుంది పేజ్ అథారిటీ కన్నా. అలాగే ఇక్కడ వచ్చేసి స్పామ్ స్కోర్ అనమాట. ఈ సైట్ మనకు ఓకే. ఈ సైట్లో మనం సబ్మిట్ చేయొచ్చు. ఇట్లా మీరు సైట్స్ లిస్ట్ అని తీసుకొని మీరు ఒక లిస్ట్ చేసి పెట్టుకోండి. డైరెక్టరీ సైట్స్ ఒక పేజీలో, సోషల్ బుక్ మార్కింగ్ సైట్స్ ఒక పేజీలో, డొమైన్ అథారిటీ ఎంత ఉంది మొత్తం ఒక లిస్ట్ చేసి పెట్టుకోండి. ఇవి ఎన్ని వస్తే అన్ని తీసుకోండి ఈ వెబ్సైట్ నుంచి. నెక్స్ట్ ఒక వెబ్సైట్ చూద్దాం. నెక్స్ట్ ఇది మనం జాయిన్ అవ్వాలి. జాయిన్ అయిన తర్వాత వస్తుంది. దీనికి ఆల్రెడీ లాగిన్ ఉందనుకుంటా. ఓకే, ఇది కొంచెం టైం పడుతుందిలేండి. మీరు లాగిన్ చేసి మీరు సబ్మిట్ చేయండి దీంట్లో. ఇది బాగానే ఉంటుంది, వర్కౌట్ అవుతుంది. ఇంకా ఈ సైట్ కూడా మీరు సారీ లాగిన్ అడుగుతుంది. నేనైతే టూల్ ఇస్తాను, కానీ దాన్ని ఒకసారి మీరు ఇట్లానే చెక్ చేసేయండి. చెక్ చేసుకొని డొమైన్ స్పామ్ స్కోరు 15 కంటే ఎబో ఉంటే అసలు తీసుకోవద్దు. 15 కంటే బిలో ఉన్నవి తీసుకోండి. అలాగే డొమైన్ అథారిటీ 35 అబో తీసుకోండి. ఇంకా ఇది వరకు మీకు ఎగ్జాంపుల్ కోసం చూపిస్తున్నా. ఇట్లా ఈ సైట్ తీసుకొని దీనికి కనుక అనుకుంటే చూడండి, ఇది మామూలుగా ఈ మార్కెటింగ్ హ్యాక్ ఫర్ యూ అని ఉంది. బట్ ఇది ఇచ్చాడు కానీ ఇక్కడ మనకి సైట్ ఇది కాదనమాట. ఇట్లా ఉంటాయి కాబట్టి మనం ఏం చేయాలంటే ఈ డైరెక్టరీ అని ఏదైతే ఉందో ఆ నేమ్ ఉన్నాయి తీసుకున్నాం అనుకోండి, ఈజీగా ఉంటుంది. డైరెక్ట్గా మనం డైరెక్టరీ సైట్లోనే ఓపెన్ చేయొచ్చు. ఇక్కడ వచ్చేసి సబ్మిట్ యూఆర్ఎల్. కేటగిరీ సెలెక్ట్ చేసుకోమంటున్నాడు. మనది ఎడ్యుకేషన్. సెలెక్ట్ చేసుకో. మెయిన్ కేటగిరీ, సబ్ కేటగిరీ కూడా సెలెక్ట్ చేయాలి. సబ్మిట్ సైట్. ఇక్కడ మన వెబ్సైట్ యూఆర్ఎల్ తీసుకున్నాం కదా, బ్లాగ్ యూఆర్ఎల్, టైటిల్, డిస్క్రిప్షన్, నేమ్, ఇక మన ఈమెయిల్ ఐడి, వర్క్ కోసం మీరు చేసుకున్న జీమెయిల్ ఐడి అండ్ కంట్రీ. దీనికి ఏమి ఇక్కడ మ్యాండేటరీ లేదు కాబట్టి వదిలేయండి. ఇక్కడ స్పామ్ ప్రొటెక్షన్ అడుగుతున్నాడు. 7th వర్డ్ 1 3 4 5 6 7. ఇంకా నెక్స్ట్, ఇది పెయిడ్ ఐ థింక్ అనుకుంటున్నాను. ఎస్, ఇదే రైట్, ఇది పెయిడ్ వర్షన్. ఇట్లాంటివి వదిలేసేయండి. కానీ సబ్మిషన్ అయితే ఇదే. మీకు ఈ లింక్స్ పంపిస్తాను. ఈ లింక్స్లో ఉన్న డైరెక్టరీస్ అన్ని లిస్ట్ చేయండి. అలాగే వెబ్సైట్ లింక్, స్పామ్ స్కోర్ చెక్ చేసే వెబ్సైట్ లింక్ కూడా పెడతాను.
ఇవన్నీ చెక్ చేసి ఒక లిస్ట్ చేసుకొని ఇట్లనే సబ్మిషన్స్. అలాగే సోషల్ బుక్ మార్కింగ్స్ ఏంటంటే ముందుగానే లాగిన్ చేసుకోవాలి. కాకపోతే ఇది స్లోగానే ఉంటుంది, ఒకేసారి అన్నీ సబ్మిట్ చేయాలని అవ్వదు. ఫస్ట్ ఈ 3 డేస్లో అన్నీ లాగిన్ చేసి పెట్టుకోండి. సోషల్ బుక్ మార్కింగ్స్ ఒక 10 సైట్స్ ఇట్లా ఇవన్నీ కూడా లాగిన్ చేసి పెట్టుకోండి. తర్వాత సబ్మిషన్ ఈజీగా అయిపోద్ది. ఇంకేమైనా డౌట్ ఉందండి? హలో. హలో మేడం. ఓకే. లేదు. సబ్మిట్ చేయండి. ఇంకా రేపు క్లాస్లో చూద్దాం ఇంకా మిగతా టాపిక్స్. సోషల్ బుక్ ఈ మీడియా మాత్రం మీకు ఇమేజెస్ చేయటం వచ్చు కాబట్టి ఇమేజెస్ స్టార్ట్ చేసేయండి. అలాగే వీడియో రీల్స్ కూడా జనరల్గా ఇంక తీసుకొని మీరు దాన్ని ఎడిట్ చేయండి మీ ఓన్గా. కంటెంట్ నేను మెయిన్ కీవర్డ్స్ ఇస్తాను, దాని నుంచి సబ్ కీవర్డ్స్ తీసుకొని మీరు కంటెంట్ రాసి ఇది టాస్క్. ఓకే. తర్వాత ఇది ఒక 15 డేస్ అట్లా చేసిన తర్వాత క్యాంపెయిన్స్ కూడా ఒకసారి రన్ చేద్దాము. ఇంకా ఎండ్ ఆఫ్ ద మంత్ రిపోర్ట్ తీయడం చూద్దాం. అలాగే ఇంకా రిమైనింగ్ ఇంకా టాపిక్స్ ఉన్నాయి కదా, అవి కూడా కంప్లీట్ చేద్దాము. ఒక 3 to 5 డేస్లో ఆ టాపిక్స్ కూడా కంప్లీట్ అయిపోతాయి. ఫస్ట్ సబ్మిట్ చేయాలా మేడం? ఏంటండి? ఫస్ట్ సబ్మిట్ చేయాలా? అంటే ఫస్ట్ సబ్మిట్ చేయడం అంటే సోషల్ బుక్ మార్కింగ్ సైట్స్ ఇవన్నీ ఫస్ట్ సబ్మిట్ చేసిన తర్వాత ఎస్ఈఓ చెక్ చేయాలా లేకపోతే? ముందే చెక్ చేసినాక ఇప్పుడు మీరు తీసి పెట్టుకున్నారు కదా కొన్ని సైట్స్, ఓకే. ఫస్ట్ చెక్ చేసుకొని తీసి పెట్టుకున్నాక అప్పుడు సబ్మిషన్స్ స్టార్ట్ చేయాలి. మంచి సైట్స్లో సబ్మిషన్స్ చేస్తే మనకి రిజల్ట్ బాగుంటుంది. ఫస్ట్ డైరెక్టరీ సైట్స్ చెక్ చేసి తీసుకొని తర్వాత ఆ సైట్స్ మంచిగా కాదా, డొమైన్ అథారిటీ బాగుందా, స్పామ్ స్కోర్ ఎంత ఉంది చెక్ చేసుకొని తీసుకొని, స్పామ్ స్కోర్ తక్కువ ఉండి డొమైన్ అథారిటీ ఎక్కువ ఉన్న సైట్స్ని మనం ప్రయారిటీ తీసుకుంటే మనకి రిజల్ట్ బాగా వస్తుంది ఫాస్ట్గా. అలాగే నో ఫాలో డూ ఫాలో కూడా చెక్ చేయాలి. నో ఫాలో ఎట్లా చెక్ చేయాలంటే ఇక్కడ మ్యాక్సిమం Ctrl+U అని టైప్ చేస్తే తెలుస్తుంది. ఇక్కడ వచ్చేసి నో ఫాలో అని టైప్ చేస్తే ఇక్కడ నో ఫాలో సైట్స్ అయితే నో ఫాలో అనేసి వచ్చేస్తుంది. ఇక్కడ ఏం రాలేదు, ఇక్కడ 0 వచ్చింది, ఏం రిజల్ట్ లేదు కాబట్టి ఇది డూ ఫాలో సైట్. అట్లా మనం డిసైడ్ చేస్తాం అన్నమాట. నో ఫాలో డూ ఫాలో. మనం డూ ఫాలో అయితేనే బెస్ట్, మన వెబ్సైట్కి లింక్ జ్యూస్ పాస్ అవుతుంది. అప్పుడు మనకి ర్యాంక్ అనేది ఫాస్ట్గా ఇంక్రీజ్ అవడానికి ఛాన్స్ ఉంటుంది. ఓకే మేడం. డొమైన్ అథారిటీ మినిమం 40 అలా ఉన్న తీసుకోవచ్చు? మినిమం 35 అంటే 40 అంటే మీకు దొరకకపోవచ్చు, ఎక్కువ చాలా టైం పడుతుంది వెతకడానికి, అందుకని 35కే చెప్తున్నా. 35 అంటే కొన్ని సైట్స్ దొరుకుతాయి. అసలు మినిమం మామూలుగా మంచిగా ఫాస్ట్గా కనుక రిజల్ట్ రావాలంటే అబోవ్ 50 సైట్స్కి కనుక సబ్మిట్ చేయగలిగామంటే మనకు తొందరగా వస్తుంది. అబోవ్ 90 ఉన్న డొమైన్ అథారిటీ సైట్స్ 5 చేసినా ఒకటే, బిలో 30 అంటే లైక్ 35 నుంచి 40 మధ్యలో ఉన్న సైట్స్ ఒక 100 చేసినా ఒకటే, అంత డిఫరెన్స్ ఉంటుంది అన్నమాట మన వెబ్సైట్ ఇంక్రీజ్ అవ్వడానికి డొమైన్ అథారిటీ. కాకపోతే మనకు అవి దొరకవు కాబట్టి ఇవన్నీ చేసుకుంటూ వెళ్తాం. ఒక్క సైటే కాకుండా అన్ని సైట్స్ అన్ని లైక్ మనం ఈరోజు ఒక 10 డైరెక్టరీస్ తీసుకున్నారు, 10 డైరెక్టరీస్లో ఒక లింక్ సబ్మిట్ చేశారు, రేపు అదే 10 డైరెక్టరీస్లో ఇంకొక లింక్ సబ్మిట్ చేయొచ్చు. అట్లా అన్నమాట. అట్లా కొన్ని డొమైన్ అథారిటీ 90 ఉండి కూడా నో ఫాలో లింక్ ఉంటున్నాయి అవి. అవి ఉంటాయి. మనం అంటే వాళ్ళ సైట్ వాళ్ళ ఇష్టం అనమాట, వాళ్ళు ఏ లింక్ ఇవ్వాలనుకుంటే ఆ లింక్ ఇస్తారు. కొంతమంది డూ ఫాలో ఇస్తారు, కొంతమంది నో ఫాలో ఇస్తారు. అది వాళ్ళ ఇష్టం, మనం ఏం చేయలేము. బట్ నో ఫాలో లింక్ ఇచ్చినా కూడా లింక్ అయితే వస్తుంది, కానీ దానివల్ల మనకేం యూజ్ ఉండదు. క్వాలిటీ ఆఫ్ లింక్ ఉండదు అనమాట. క్వాంటిటీ ఆఫ్ లింక్స్ పెరిగిపోతుంటాయి కానీ క్వాలిటీ తక్కువ ఉంటాయి. అందుకని నో ఫాలో ప్రిఫర్ చేయకపోవడమే బెస్ట్ మనం. బట్ చాలా టైం పడుతుంది డూ ఫాలో వెతకాలంటే. అదే మేడం, అది 2 డేస్ అయింది నేను ట్రై చేస్తున్నా కానీ అసలు అన్ని నో ఫాలో కనబడుతుంది. పర్లేదు, కొన్ని తీసుకొని చేయండి, ఏం కాదు.
డొమైన్ అథారిటీ చాలా ఎక్కువ ఉన్నప్పుడు కొన్ని కొన్ని సబ్మిట్ చేయండి. కానీ అదే లింక్ కౌంట్ పెరుగుతది గదా! ఆ! హ్మ్. కానీ నో ఫాలో ఎక్కువున్నాయనుకోండి మనకి డొమైన్ అథారిటీ పెరగదనమాట. లేదు ఓకే. కొంచెం ఎక్కువైనా మేము రీసెర్చ్ చేసి మంచి వాటిలోనే సబ్మిట్ చేసి ఇంక్రీజ్ చేస్తామంటే అది మనకి మంచి రిజల్ట్ ఒస్తది. కానీ కొంతమంది ఏంటంటే లింక్ కౌంట్ కావాలని అడుగుతుంటారు కదా! అలాంటి వాళ్ళకి ఇలాంటివి సబ్మిట్ చేయొచ్చు. ఇట్లా. హ్మ్. కానీ వీటి వల్ల మనకేం పెద్ద నో ఫాలో వల్ల పెద్ద యూజ్ ఉండదు. మన డొమైన్ అథారిటీ పెరగదు. ఓకేనా? ఓకే. ఓకే. ఇట్లా సబ్మిట్ చేయండి ఇవి చేయండి అంతలోకి ఈ వీక్. నెక్స్ట్ వీక్ మళ్ళీ చూద్దాం. ఓకే. 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 థ్యాంక్ యూ అండి. మీకేమైనా థ్యాంక్ డౌట్ యూ. ఉందండి కిషోర్ గారు? లేదు మేడం. ఓకే. సబ్మిట్ చేసి. సరే. ఓకే. ఓకే మేడం.